తెలంగాణ ఏర్పడిన తర్వాత భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా తెలంగాణ రావడం మనందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సభ వేదిక మీద ఉన్నటువంటి ఒక గౌరవనీయులు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యొక్క గవర్నర్ శ్రీ నరసింహన్ గారు, అలానే మన ప్రియతమ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారు, కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు, అనంత్ కుమార్ గారు, సురేష్ ప్రభు గారు, పీయూష్ గోయల్ గారు, చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారు, తెలంగాణ రాష్ట్రం యొక్క ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు, మిగతా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, చైర్మన్లు, మిగతా అందరూ కూడా నేను పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాను. ఇది చాలా గొప్ప దినం. ఎందుకంటే 10 జిల్లాల నుంచి ఇంత పెద్ద సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ జరుగుతున్నందుకు నేను ముఖ్యమంత్రి గారిని నా తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. అలానే మీ అందరికీ కూడా చేతులెత్తి తల వంచి నమస్కరిస్తున్నానని నేను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. అలానే మిత్రులారా, మోడీ అంటే ముందుమన్ను కూర్పువాడు, అంటే సంతోషాన్ని ఇచ్చేవాడు. ఇంగ్లీష్లో హీ హూ గివ్స్ హ్యాపీనెస్ ఈజ్ మోడీ, जो खुशी देता है वो सिर्फ మోడీ होता है. తెలంగాణ ప్రజలకు ప్రాణప్రదమైనటువంటి ప్రాజెక్టులకు ప్రారంభించడానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి స్వాగతం, సుస్వాగతం. మోడీజీ ప్రారంభించేటువంటి ప్రాజెక్టుల్లో ఒకటి ప్రజలకు ప్రాణప్రదమైనటువంటి నీటిని ఇస్తుంది, ఇంకొకటి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఈ 2 రకాలైనటువంటి ప్రాజెక్టులు 17,000 కోట్ల రూపాయలతో విలువైనటువంటి ప్రాజెక్టులను ప్రధానమంత్రి మోడీ గారు తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని ఇస్తున్నారు. అలానే ప్రతి సంవత్సరం 1600 టీఎంసీల యొక్క నీరు గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. దాన్ని అడ్డుకొని సాగునీరుగా తెలంగాణ పీఠభూముల్లోకి నీరు తరలించాల్సి ఉంది. అందులో భాగంగానే ఈరోజు మిషన్ భగీరథ కూడా ఈరోజు ప్రారంభం చేసుకోవడం, ఇది తెలంగాణ ప్రజలకు చాలా గొప్ప మంచి అవకాశమని నేను హృదయపూర్వకంగానే మనవి చేస్తా ఉన్నాను. దాంతోపాటు గోదావరి జలాల్లో ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని కల్పించాలని, సాగునీటి వసతి కల్పించి తెలంగాణను సస్యశ్యామలం చేయడంలో, అందరికీ ఉపాధి కల్పించడంలో ప్రధాని మోడీ తెలంగాణకు తోడ్పడాలని ఈ వేదిక నుండి తెలంగాణ ప్రజల తరఫున, మీ అందరి తరఫున నేను ప్రధానమంత్రి గారిని నేను ప్రార్థిస్తా ఉన్నాను. అలానే దేశమైతే రాష్ట్రాలు అవయవాలు లాంటివి, కేంద్రం అన్నింటినీ సమన్వయపరిచే తల లాంటిది. దేని పరిధిలో అది పనిచేస్తూ అన్ని అవయవాలు సరిగా పనిచేస్తేనే మన దేహం చక్కగా పనిచేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమన్వయంతో పనిచేస్తేనే మన దేశం అభివృద్ధి సాధించి ప్రపంచ దేశాల ముందు మనం తలెత్తుకొని సగర్వంగా నిలబడగలుగుతాం. తెలంగాణ ప్రజలకు కష్టపడి పనిచేయడం తెలుసు, కల్లా కపడం తెలియదు. రాజకీయాలు కపడంతోనే సాగుతాయి, అభివృద్ధి మాత్రం పరస్పర సహకారంతో సాధ్యం. అభివృద్ధి సాధనలో మన తెలంగాణకు తోడుగా ఉండండి. దేశం కోసం తెలంగాణ మీ వెంట ఉందని నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, రాజకీయాలు ఇవాళ ఉండొచ్చు, రేపు మారవచ్చు. ప్రజలు శాశ్వతం.
ప్రజల కోసమే ప్రభుత్వాలు పనిచేయాలి, రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల కోసం కలిసి పనిచేద్దామని నరేంద్ర మోడీ గారు దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి ఉన్నప్పటికీ కూడా ఒక సామాన్యమైనటువంటి పేద కుటుంబంలో ఒక ఛాయ్ అమ్ముకొని బతుకుతున్నటువంటి ఒక పేద కుటుంబంలో జన్మించి దేశంలో అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి రావడమే ఇది మన దేశ ప్రజలందరూ కూడా ఇచ్చేటువంటి కాను. కానీ నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. అందుకనే నేను మీ అందరూ కూడా మనవి చేస్తున్నాను, చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిలబడి చప్పట్లతోటి స్వాగతం పలకాలని నేను హృదయపూర్వకంగా మీ అమలు చేస్తున్నాను. అందరూ కూడా ఒకసారి పైన ఉన్న పెద్దలు కూడా దయచేసి అందరూ కూడా నిలబడి ప్రధానమంత్రి గారికి స్వాగతం పలకడానికి చప్పట్లతో మీరు తెలియజేయాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రికి, తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.